ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా లిఖిస్తోన్న ఒక కొత్త డిజిటల్ అధ్యాయం. పట్టణ పేద మహిళలను లక్షాధికారులుగా చేసే సంకల్పం. మన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ప్రతిరూపంగా ఆవిష్కృతమైంది డిజి లక్ష్మి పథకం. డిజిటల్ జీవనోపాధుల ద్వారా పట్టణ పేద మహిళల్ని సాధికారత వైపు తీసుకెళ్లే ఒక గొప్ప సాధనం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యానికి అనుగుణంగా వేగంగా అడుగులు ముందుకేస్తున్న మెప్మా డిజిటల్ లిటరసీని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్న గౌరవనీయ విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆలోచనలకు ప్రతిరూపంగా రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం. వాట్సాప్, మనమిత్ర యాప్ల సేవలు, దీనికి అనుసంధానమవుతున్న డిజి లక్ష్మి. క్వాంటమ్, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీలను సంక్షేమ కార్యక్రమాలతో సమ్మిళితం చేస్తూ గౌరవ సీఎం గారి ఆశయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన మెప్మా పౌరులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు లభించే సిఎస్సి కేంద్రాలను ఇప్పుడు మన పట్టణ మహిళలు నడపబోతున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణాల్లో 10,000 మంది పేద మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే గొప్ప ఆశయం ఆచరణ రూపం దాలుస్తోంది. అన్ని ఆన్లైన్ సర్వీసెస్, ఆధారు, పాను, ఈశ్రమ కార్డ్స్, అలాగే ఎడ్యుకేషన్ లోను, హోమ్ లోను, ప్రతి సేవని ప్రజలకి ఏది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనూ గవర్నమెంట్ అనేది మమ్మల్ని ఏర్పాటు చేశారు. సంఘ సభ్యురాలిగా కనీసం 3 సంవత్సరాల సభ్యత్వం, 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న మహిళలు దీనికి అర్హులు. కనీసం 10వ తరగతి చదువుకొని సొంతంగా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. సిఎస్సి కేంద్రాన్ని ఇట్టే ఏర్పాటు చేయవచ్చు. సిఎస్సి ఏర్పాటు చేసుకోవడానికి సాంకేతిక శిక్షణతో పాటు హెచ్హెచ్జి బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తోంది మెప్మా. డిజి లక్ష్మి పథకం కింద ప్రభుత్వం నుండి ప్రజలకందే G2C సేవలు, B2B సర్వీసులు, ఆర్థిక సేవలు, వ్యవసాయ సంబంధిత సేవలు, బ్యాంకింగ్, రుణాలు, బీమా, పెట్టుబడులు, చెల్లింపులు, ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి, విద్య వంటి సుమారు 250కి పైగా సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నేను వెళ్ళి డిజి లక్ష్మి సిఎస్సిలో వెళ్ళి అప్లై చేసుకున్నాను. దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దీని ద్వారా నేను డిగ్రీ చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నందుకు నాకు ఇది ఒక చిన్న ఉపాధి కల్పించారు. అలాగే తపాలా శాఖకు చెందిన 20 రకాల సేవలు కూడా ఈ కేంద్రాలలో లభ్యమవుతాయి. డిజి లక్ష్ములుగా ఈ కేంద్రాలు నిర్వహిస్తున్న వారు తపాలా శాఖ నుండి తగిన ఆదాయం కూడా పొందుతారు. నెలకు సుమారు 20,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. డిజి లక్ష్మి మహిళలు సిఎస్సి కేంద్రాన్ని వాక్ టు వర్క్ లేదా వర్క్ ఫ్రం హోమ్ గా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అందుకే డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ కామర్స్, డిజిటల్ డివైడ్ ఈ మొత్తం డిజి లక్ష్మి ప్రస్థానంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిర్భవించిన డ్వాక్రా, మెప్మా ఉద్యమం రాష్ట్రంలోని మహిళా శక్తికి బాసటగా నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి నేతృత్వంలో మహిళా సాధికారతకు గొప్ప బాటలు వేస్తోంది డిజి లక్ష్మి.